ఫ్రెండ్స్, ఈరోజు మన టార్గెట్ పొలిటికల్ వీడియోస్ అయితే చేసిన 3 చేసిన. మీకు ఏదైతే నచ్చుతుందో ఆ స్టైల్ అయితే చేసుకోండి. ఇంకోటి కామెంట్ చేయండి మీ యొక్క ఫేవరెట్ పార్టీ. ఇంకోటి లైక్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ డెమో చూపిస్తాను, తర్వాత మీరు కామెంట్ కూడా చేయండి. డెమో చూద్దాం. మన టైం వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను, మన టైం వస్తుంది. చూశారు కదా, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇంకోటి మెయిన్ వీడియో చూపించడం మర్చిపోయాను. ఇంకో వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈసారి ఎలక్షన్ కి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి. ఆ భయం పేరే పవన్ కళ్యాణ్. వీడియో అయితే చూస్తున్నారు కదా, ఏదైతే నచ్చిందో అది కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ పార్టీ కూడా కామెంట్ చేయండి. ఇంకా తెలంగాణ పొలిటికల్ వీడియో కూడా చేస్తాను, మీరు కామెంట్ చేస్తేనే. ఓకే, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు అందరికీ ఫేవరెట్గానే చేసిన, ఎవరు ఫీల్ అవ్వద్దు. ఇంకా వీడియోస్ వస్తుంది, కామెంట్ కూడా చేయండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మెయిన్ ఏంటంటే డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను, అవి డౌన్లోడ్ చేసుకోండి. ఒకటి వాటర్ మార్క్ ఫాంట్ ఉంటుంది, ఇంకోటి మెయిన్ ఫాంట్ అయితే ఉంటుంది. అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో కావాలంటే కూడా కామెంట్ అయితే చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఫొటోస్ అన్నీ కలిపి ఇస్తాను, అన్నీ. ఎందుకంటే ఇప్పుడు అన్నీ నేను డివైడ్ చేసి ఇస్తే చాలా పెద్ద లెంత్ అవుతుంది కాబట్టి. సారీ, హెల్త్ బాగలేదు. అందరిది కలిపి ఇస్తాను, నచ్చితే లైక్ కూడా చేయండి. ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఈజీగా చేసుకుంటారు. ఓకే, నేను ఫస్ట్ చూపిస్తాను. జనసేన పార్టీది ఒక వీడియో చేసిన కదా, ఇందులో నేను కొన్ని మెథడ్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి 100%. ఇందులో మీరు ఎగ్జాంపుల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే డైలాగ్ అయితే వస్తుంది. ఆ పవన్ కళ్యాణ్ అనే డైలాగ్ అనేది మీరు రిమూవ్ చేసి మీ ఫేవరెట్ పార్టీ డైలాగ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, బాగా సెట్ అయింది అది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ సార్ నేమ్ వస్తుంది కదా, ఆ ప్లేస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా కేసీఆర్ సార్ కానీ, ఇంకోటి రేవంత్ రెడ్డి సార్ కానీ, ఇలాంటివి నేమ్స్ ఉన్న డైలాగ్ అనేది అక్కడ పెట్టుకుంటే, దాంతోపాటు ఫొటోస్ కానీ అవి చేంజ్ చేసుకుంటే ఇందులో అయితే మనకు చేంజ్ అవుతుంది. ఇది ఓన్లీ జనసేన పార్టీకి ఉన్న డైలాగ్ అయితే మాత్రం మిక్స్ చేసిన. అది ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకు ఈ డైలాగ్ అయితే వస్తుంది. ఇక్కడ కట్ చేసిన, మధ్యలో ఐడియో సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి కట్ చేసేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ సైడ్ కట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ప్లేస్లో మీకు నచ్చిన ఎవరైతే డైలాగ్ ఉంటుందో అది పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా రేవంత్ రెడ్డి అనే డైలాగ్ వస్తుంది కదా, అది పెట్టుకోవచ్చు. కేసీఆర్ అని ఇలా డైలాగ్ వస్తే, చంద్రబాబు నాయుడు గారి అలాంటివి డైలాగ్ వస్తే అది పెట్టుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఇక్కడ ఫ్లాగ్ ఫోటోలో ఫ్లాగ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి కలర్ చేంజ్ చేసుకోవాలంటే కూడా ఈజీగా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇందులో రెడ్ కలర్ అయితే పెట్టాను, మీ ఫేవరెట్ పార్టీ కలర్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా పింక్ కలర్ అయితే యూజ్ చేసిన, పింక్ కలర్ వచ్చింది. కింద వాటర్ మార్క్ కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కింద బార్డర్ అండ్ షాడోలో కూడా కలర్ ఉంటుంది, సేమ్ కలర్ అయితే పెట్టుకోండి. అది మీకు అయిపోతుంది. ఓకేనా, పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో టెక్స్ట్ కానీ ఫొటోస్ కానీ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇది మనకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకేనా, ఇది చేసుకోండి. ఇప్పుడు నేను ఇంకోటి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా టీడీపీది ఉంది. టీడీపీలో కూడా సేమ్ ఉంటుంది కలర్, అవి ఫొటోస్ టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫ్లాగ్ కూడా వస్తుంది, అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 2 ఫొటోస్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది పెద్ద విషయం కాదు, మీకు ఆల్రెడీ తెలిసిందే. మీకు ఇది పెద్ద వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏదైతే నచ్చుతుందో అది ట్రై చేయండి. ఓకేనా, ఇందులో ఇవి చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. ఓకే, అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇవ్వండి, ఎవరు ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ తెలంగాణ ఎలక్షన్ది వీడియో వస్తుంది, బీజేపీది కూడా వస్తుంది, టీఆర్ఎస్ది కానీ కాంగ్రెస్ది కానీ వస్తుంది. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అంతే, ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ప్రీసెట్ యూజ్ చేసిన నో ప్రాబ్లం, ఎక్స్ఎంఎల్ యూజ్ చేసిన నో ప్రాబ్లం. జై హింద్.